హలో నమస్తే వెల్కమ్ టు 10 మ్యాక్స్. ఈ నెలాఖరికి బాక్స్ ఆఫీస్ ముందుకు రావాల్సిన పెద్ది సినిమా వాయిదా పడటంతో డిసప్పాయింట్ అయ్యారు మెగా అభిమానులు. విడుదల విషయంలో బుచ్చిబాబు రెండోసారి కూడా మాట తప్పడంతో పెద్ది రిలీజ్ ఎప్పుడనేది బిగ్ డైలమాగా మారింది. అయితే జూన్లోనే పెద్ది థియేటర్స్లోకి వస్తుందని మేకర్స్ చెబుతుండటంతో రామ్ చరణ్ సినిమా రిలీజ్కి పాసిబుల్గా ఉన్న డేట్స్ ఏంటనే దానిపై పెద్ద చర్చ జరుగుతోంది. రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న పెద్ది సినిమా ఏకంగా 2 నెలలు వెనక్కి వెళ్లింది. షెడ్యూల్స్ అనుకున్న ప్రకారం షూటింగ్ పూర్తి కాకపోవడంతో సినిమాని జూన్కి వాయిదా వేశారు మేకర్స్. అయితే పెద్ది సినిమా ఈ ఆదివారంలోగా కంప్లీట్ అవుతుందని షూట్ లొకేషన్లో రామ్ చరణ్ తో ఉన్న స్పెషల్ ఫొటోస్ షేర్ చేస్తూ మేజర్ అప్డేట్ ఇచ్చారు బుచ్చిబాబు. దీంతో సినిమాకి సంబంధించి బ్యాలెన్స్ ఉన్న స్పెషల్ సాంగ్ ఈ వీక్కి పూర్తవుతుందని, త్వరలో రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మెగా అభిమానులు. పెద్ది జూన్లో బాక్సాఫీస్ ముందుకొస్తుందని మేకర్స్ చెప్తూ ఉండడంతో ఆ నెలలో పాసిబుల్ డేట్స్ పై చర్చించుకుంటున్నారు ఫ్యాన్స్. జూన్ 4న యష్ టాక్సిక్ సినిమా ఉండడంతో రామ్ చరణ్ ఈసారి పాన్ ఇండియా బాక్సాఫీస్ క్లాష్ ని అవాయిడ్ చేసేందుకే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. ఈ 2 భారీ బడ్జెట్ సినిమాలు ఒకే రోజు విడుదలైతే ఓపెనింగ్స్ పై ఎఫెక్ట్ పడుతుందని పెద్ది మేకర్స్ భావించినట్టు టాక్ వినిపిస్తోంది. పైగా టాక్సిక్ కూడా మార్చి నుంచి జూన్కి వాయిదా పడిన మూవీ కాబట్టి ఈ డెసిషన్తో ఉన్నారట మేకర్స్. జూన్ ఫస్ట్ వీక్లో పెద్ది సినిమా విడుదలకి ఎలాంటి పాసిబిలిటీస్ కనిపించడం లేదు. పైగా 2 పెద్ద సినిమాల రిలీజ్కి మధ్య కనీసం 3 నుంచి 4 వారాల గ్యాప్ ఉండాలనే అభిప్రాయం ఎప్పటినుంచో ఉంది. దీంతో జూన్ ఎండింగ్కి అయినా పెద్ది థియేటర్స్లోకి వచ్చే సిచ్యువేషన్ ఉందా అని ఎదురు చూస్తున్నారంతా. అయితే జూన్ 26న అఖిల్ లెనిన్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకోవడంతో పెద్ది సినిమా విడుదలకి మేకర్స్ ఏ డేట్ని ఫిక్స్ చేస్తారు అనేది బిగ్ డైలమాగా మారింది. పెద్ది ఏప్రిల్ 30కి వస్తుందనే కారణంతోనే లెనిన్ని మే నుంచి జూన్కి షిఫ్ట్ చేశారు మేకర్స్. అయితే చరణ్ కోసం అఖిల్ మరోసారి తన సినిమా రిలీజ్ డేట్ని ఎంతవరకు త్యాగం చేస్తారు అనేదే ఇంట్రెస్టింగ్గా కనిపిస్తోంది. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ వార్ ఎఫెక్ట్ తో వాయిదా పడింది యష్ టాక్సిక్ సినిమా. మార్చ్ రేస్ నుంచి తప్పుకొని జూన్ కి షిఫ్ట్ అయిన ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ లేకపోవడంతో డిసప్పాయింట్ అవుతున్నారు యష్ అభిమానులు. పైగా టాక్సిక్ పై ఉన్న నెగిటివ్ ఇంప్రెషన్ కి ఎండ్ కార్డు వేసేలా ప్రమోషన్స్ తో హైప్ పెంచాలంటున్నారు. కన్నడ రాకింగ్ స్టార్ యష్ అభిమానులతో పాటు పాన్ ఇండియా ఆడియన్స్ ఈగర్గా ఎదురుచూస్తున్న సినిమా టాక్సిక్. పీరియాడిక్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా గీతూ మోహన్ దాస్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా మార్చిలోనే బాక్సాఫీస్ ముందుకు రావాల్సింది. అయితే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ వార్ ఎఫెక్ట్ తో జూన్ 4కి వాయిదా పడింది యష్ సినిమా. ఆ క్షణం నుంచి టాక్సిక్ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ రాకపోవడంతో చాలా డిసప్పాయింట్ అవుతున్నారు యష్ అభిమానులు. దీంతో త్వరగా ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలని మేకర్స్ కి సోషల్ మీడియాలో రిక్వెస్ట్ చేస్తున్నారు. టాక్సిక్ మూవీ ప్రమోషన్స్ కోసం క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు యష్ ఫ్యాన్స్. జూన్ 4న పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర యష్ సినిమా బ్రేక్ చేసే రికార్డులపై హాట్ డిస్కషన్స్ చేసుకుంటున్నారు. అయితే మేకర్స్ మాత్రం అభిమానుల్ని ఈ విషయంలో పూర్తిగా డిసప్పాయింట్ చేస్తున్నారు. ఎలాంటి ప్రమోషనల్ కంటెంట్ రివీల్ చేయకుండా సైలెంట్ మెయింటైన్ చేస్తున్నారు. అయితే టాక్సిక్ సినిమాకి వర్క్ చేసిన హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ జేజే ఫెర్రీతో యష్ ఉన్న బీటీఎస్ ఫోటోలు షేర్ చేయడంతో వీటికి బదులుగా టాక్సిక్ యాక్షన్ కంటెంట్ రివీల్ చేసి ఉంటే బాగుండేదంటున్నారు ఫ్యాన్స్. టాక్సిక్ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన యష్ రాయల్ గ్లింప్స్ టీజర్ లో రివీల్ అయిన బోల్డ్ అండ్ హై ఇంటెన్సివ్ యాక్షన్ కంటెంట్ తో సినిమాపై ఆడియన్స్ లో కొంత నెగిటివిటీ క్రియేట్ అయింది. తబాహీ ఫస్ట్ సాంగ్ తో ఈ ఇంప్రెషన్ కి మేకర్స్ ఎండ్ కార్డ్ వేస్తారు అనుకుంటే ఓన్లీ ఆడియో కంటెంట్ రిలీజ్ చేయడంతో సీన్ కాస్త రివర్స్ అయింది. దీంతో జూన్ 4న బాక్సాఫీస్ ముందుకొచ్చేందుకు రెడీగా ఉన్న టాక్సిక్ సినిమాపై సాలిడ్ హైప్ రీజెనరేట్ అయ్యేలా ప్రమోషనల్ కంటెంట్ రివీల్ చేయాలని యష్ ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి ఈ విషయంలో టాక్సిక్ మేకర్స్ ఎంత త్వరగా ప్రమోషన్స్ స్టార్ట్ చేసి యష్ అభిమానుల రిక్వెస్ట్ ని కన్సిడర్ చేస్తారో వెయిట్ అండ్ సీ. బాలీవుడ్ లో ఈద్ ఫెస్టివల్ కి ఎవరొచ్చినా రాకున్నా తన సినిమాలతో అభిమానుల ముందుకొస్తుంటారు సల్మాన్ ఖాన్. అలాంటి భాయిజాన్ నుంచి ఈ ఏడాది రంజాన్ కి ఎలాంటి తోఫా లేకపోవడంతో డిసప్పాయింట్ అయ్యారు ఫ్యాన్స్. మరి మాతృభూమి రిలీజ్ విషయంలో మాట తప్పిన సల్మాన్ మరోసారి ఈ సిచ్యువేషన్ రిపీట్ చేయనని ప్రామిస్ చేస్తున్నారు. మరి 2027 ఈద్ కి సల్మాన్ ఎలాంటి తోఫా రెడీ చేస్తున్నారు?
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ప్రెస్టీజియస్ సినిమా నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది. సల్మాన్ ఖాన్కి జోడీగా నయనతార హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమా బాక్సాఫీస్ ముందుకొచ్చేది ఎప్పుడో రివీల్ చేశారు మేకర్స్. రిలీజ్కి ఎక్కువ రోజులు పడుతుందని నిరాశ పడొద్దు. అభిమానుల ఎదురుచూపులకు తగినట్లే ఈ మూవీ ఉంటుందని ఇంట్రెస్టింగ్ ట్వీట్తో అంచనాలు పెంచేశారు సల్మాన్ ఖాన్. రీసెంట్ గానే గ్రాండ్ పూజా సెరమనీతో పట్టాలెక్కింది సల్మాన్ ఖాన్ వంశీ పైడిపల్లి ప్రాజెక్ట్. దిల్ రాజు బ్యానర్ పై SVC 63 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలవడంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సల్మాన్ అభిమానులు. ఈ ఏడాది ఈద్కి మాతృభూమి రిలీజ్ విషయంలో ఫ్యాన్స్ కి తోఫా ఇవ్వలేకపోయారు సల్మాన్ ఖాన్. మాతృభూమి సెన్సార్ పరంగా ముందుకు వెళ్లకపోవడం, ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సూచనలతో దాదాపు 40% సినిమా రీషూట్ అయిందనే ప్రచారంతో మాతృభూమి విడుదల ఎప్పుడనేది క్లారిటీ లేకుండా పోయింది. సల్మాన్ సినిమాలు ఈద్కి థియేటర్స్లోకి వస్తే బ్లాక్ బస్టర్ గ్యారంటీ అనే సెంటిమెంట్ ఎప్పటినుంచో ఉంది. 2009 వాంటెడ్, 2010 దబాంగ్, 2011 బాడీగార్డ్ సినిమాల బ్యాక్ టు బ్యాక్ సక్సెస్తో హ్యాట్రిక్ ఈద్ హీరో అనిపించుకున్నారు సల్మాన్ ఖాన్. అలాగే 2012 ఏక్ థా టైగర్, 2015 భజరంగి భాయిజాన్, 2016 సుల్తాన్ సినిమాలతో ఇదే సక్సెస్ ఫీట్ రిపీట్ చేశారు భాయిజాన్. అయితే 2019 భరత్, 2023 కిసీ కా భాయ్ కిసీ కి జాన్తో పాటు లాస్ట్ ఇయర్ వచ్చిన సికిందర్ సినిమాలు ఈద్ రోజే రిలీజ్ అయినా ఆశించిన రిజల్ట్ ఇవ్వలేదు. మరి వంశీ పైడిపల్లి సినిమాతో 2027 ఈద్ని టార్గెట్ చేస్తున్న సల్మాన్ ఖాన్ ఎలాంటి సక్సెస్ అందుకుంటారో వెయిట్ అండ్ సీ. రోజులు గడుస్తున్నాయే గాని చిరు బాబీ సినిమా మాత్రం సెట్స్ పైకి వెళ్లటం లేదు. అదిగో ఇదిగో అంటూ వినిపించే రూమర్సే తప్పించి లాంచ్ పై ఎలాంటి క్లారిటీ ఇవ్వటం లేదు మేకర్స్. అయితే ఈ మూవీ పట్టాలెక్కే విషయం ఎలా ఉన్నా ఇందులో నటించే స్టార్ కాస్ట్ పై రోజుకో రూమర్ హల్చల్ చేస్తోంది. మరి మెగా 158వ ప్రాజెక్ట్ నుంచి లేటెస్ట్ గా వినిపిస్తున్న ఇంట్రెస్టింగ్ రూమర్స్ ఏంటి? మనశంకర వరప్రసాద్ గారు సినిమా విడుదలై 3 నెలలకి పైగా అవుతున్నా తన కొత్త సినిమాని ఇంకా పట్టాలెక్కించలేదు మెగాస్టార్. వాల్తేరు వీరయ్య తర్వాత బాబీతో అనౌన్స్ చేసిన చిరు 158వ సినిమా సెట్స్ పైకి వెళ్లే విషయంలో మాత్రం డిలే అవుతూ వస్తోంది. అయితే ఈ సినిమా స్టోరీకి సంబంధించి హాట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. చిరుని 2 వేరియేషన్స్ లో ప్రజెంట్ చేసేందుకు రెడీ అవుతున్న బాబీ సినిమాలో కేవలం మాస్ ఎలిమెంట్స్ మాత్రమే కాకుండా స్ట్రాంగ్ ఫ్యామిలీ ఎమోషన్స్ ఉండేలా హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించే ప్లానింగ్ తో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ప్రజెంట్ ఈ సినిమా స్టార్ క్యాస్ట్ పై వినిపిస్తోన్న రూమర్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. సెట్స్ పైకి వెళ్లకుండా డిలే అవుతూ వస్తున్న చిరు బాబీ సినిమా రూమర్స్ కి అడ్డాగా మారింది. ఈ ప్రాజెక్ట్ అఫీషియల్ గా అనౌన్స్ అయిన దగ్గర నుంచి సినిమా కాస్టింగ్ పై చాలా రూమర్స్ వినిపించాయి. మోహన్ లాల్ పవర్ఫుల్ రోల్లో కనిపిస్తారనే ప్రచారం ముందు నుంచి జరుగుతూ వస్తోంది. ఆ తర్వాత కొన్నాళ్లకి చిరుకి జోడీగా ప్రియమణి నటిస్తుందని, అలాగే సినిమాలో చిరు డాటర్గా ధురంధర్ ఫేమ్ సారా అర్జున్ లేదా అనస్వర రాజన్ కనిపిస్తుందని రూమర్స్ వినిపించాయి. అయితే లేటెస్ట్ గా డింపుల్ హయాతి ఈ మూవీలో నెగటివ్ షేడ్స్ రోల్ ప్లే చేస్తోందనే న్యూస్ వైరల్ అవుతోంది. చిరు బాబీ ప్రాజెక్టుపై వైరల్ అవుతోన్న రూమర్స్ సినిమాపై అంచనాల్ని పెంచేస్తున్నాయి. కోల్కతా మాఫియా బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కే ఈ సినిమాకి కాకా లేదా కాకాజీ టైటిల్ ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. అలాగే ఈ సినిమాకి AR రెహమాన్ సంగీతం అందించే అవకాశం ఉంది అనే న్యూస్ కూడా వినిపిస్తోంది. అయితే ఈ విషయంలో ఫస్ట్ తమన్ పేరు వినిపించినా ఇప్పుడు రెహమాన్ పేరు తెరపైకి రావడంతో చిరు బాబీ సినిమా మ్యూజిక్ పరంగా నెక్స్ట్ లెవెల్ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఇన్ని రూమర్స్ కి అడ్డాగా మారిన మెగా 158 ప్రాజెక్ట్, వీటన్నింటిపై క్లారిటీ ఇచ్చే రోజు కోసం ఎదురు చూస్తున్నారు అభిమానులు. గాయపడ్డ సింహం నుంచి వీడియో సాంగ్, గోదావరి గట్టుపైన టీమ్ క్రేజీ ప్రమోషన్స్, పూజా హెగ్డే మృణాల్ ఠాకూర్ తో వరుణ్ ధావన్ రొమాన్స్. ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ లేటెస్ట్ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. గాయపడ్డ సింహం మూవీ నుంచి ప్రేమకి పులిహోర అనే వీడియో సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. తరుణ్ భాస్కర్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన ఈ మూవీ మే 1న విడుదలవుతుంది. గోదావరి గట్టుపైన సినిమా నుంచి రిలీజ్ అయిన నేను నా పల్లెటూరు సాంగ్ ఆకట్టుకుంటోంది.
జగపతి బాబు, లైలా కీ రోల్స్ ప్లే చేసిన ఈ మూవీ వచ్చే నెల 8న విడుదలవుతుంది. రావ్ బహదూర్ సినిమా నుంచి విడుదలైన ఓ సుందరి సాంగ్ 2.5 మిలియన్కి పైగా వ్యూస్తో ఆకట్టుకుంటోంది. సత్యదేవ్ టైటిల్ రోల్ ప్లే చేస్తోన్న ఈ మూవీని వెంకటేష్ మహా తెరకెక్కిస్తున్నారు. హై జవానీతో ఇష్క్ హోనా హే సినిమా నుంచి వావ్ వీడియో సాంగ్ విడుదల చేశారు మేకర్స్. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా వచ్చే నెల 22న ఆడియన్స్ ముందుకొస్తోంది. చాంద్ మేరా దిల్ సినిమా నుంచి విడుదలైన ఐత్ బార్ సాంగ్ ఆకట్టుకుంటోంది. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా వచ్చే నెల 22న థియేటర్స్ లోకి వస్తోంది. సో వ్యూయర్స్, చూసారు కదా, ఇది వాటి 10 మ్యాక్స్. మరిన్ని లేటెస్ట్ అండ్ ట్రెండీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 టీవీ. Bye bye. Fashion partner Shoppers Stop.